డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక పాట విన్నాను. అదేంటంటే, పోయవాడి వేటుకి గాయపడిన కోయిల ఆర్ మోహన్ బాబు వేటుకి గాయపడిన శోభన కదా, బీజేపీ వేటుకి గాయపడిన టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ వేటుకి గాయపడిన కూటమి. ఈరోజు ఒక డిస్కషన్ జరిగింది, ఆర్గ్యుమెంటే జరిగింది, పెద్ద కొట్లాటే జరిగింది. పెద్ద అంటే చాలా పెద్ద గొడవే అయింది, గలాట. వాళ్ళు అంటారు, విజయవాడలో అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమియే గెలుస్తుంది అని అన్నారు. మేడం జగన్ వస్తారా? జగనే వస్తారు. జగన్ వస్తారా కాదు, జగనే వస్తారు. కూటమి గెలుస్తుంది కదా, కూటమి గెలవదు. కాకపోతే ఏదో పోయినసారి మీద ఒక ఓటు 2, 3, 4 సీట్లు అంతే. అంతేగాని జగనే సీఎం అవుతారు. జగనే 2024లో సీఎం. ఒకవేళ జగన్ గారు కనుక సీఎం కాకపోతే ఈసారి 2024లో మీరు బ్యాంకుకి రావడం మానేస్తారా? నేనన్నా, బ్యాంకుకి రావడం రావడం మా అసిస్టెంట్లు కూడా రావచ్చు. ఒకవేళ నేను చచ్చిపోతే మా అమ్మాయి వస్తుంది. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ, మా కూతురు నామినీ నా యావదాస్తికి, బ్యాంకుకి, అన్నిటికీ, లాకర్కి, బ్యాంక్ అకౌంట్స్కి, ఫిక్స్డ్ డిపాజిట్స్కి, అన్నిటికీ, ఆస్తులకి, లక్షలకి, కోట్లకి, మిలియన్స్కి నా కూతురు వస్తుంది. నేను రాకపోతే బ్యాంకుకి మా అమ్మాయి వస్తుంది. కానీ అసలు జగన్ కనుక ఈసారి 2024లో సీఎం కాకపోతే నేను ఎస్ట్రాలజీ మానేస్తా, అడ్వకేట్ గిరి మానేస్తా, దాదాగిరి మానేస్తా. 100% ఎస్ట్రాలజీలో, టారో రీడింగ్లో, విచ్ ఈస్ మై ఫేవరెట్. టారో రీడింగ్లో వరల్డ్ ఎక్స్పర్ట్, టారో రీడింగ్లో వరల్డ్ ఫేమస్, టారో రీడింగ్లో అసలు యూనివర్సల్గా ఫస్ట్. టారో రీడింగ్ కూడా మానేస్తా, ఎస్ట్రాలజీ చెప్పడమే మానేస్తా, అడ్వకేట్ గిరియే మానేస్తా. అయితే వాళ్ళు, అది కాదు మేడం, ఇదివరకట మీద ఒక 4-5 సీట్లు ఎక్కువ వస్తాయంటే ప్రజల్లో మార్పు వచ్చినట్టే కదా అంటున్నారు. మార్పు, మార్టిగేజ్, రివర్స్ మార్టిగేజ్ ఇవన్నీ ఉంటాయి ఏజ్తో పాటు. ఇట్ హ్యాపెన్స్. అంత ఫీల్ అవ్వద్దు. సరే, ఇంకోటి, ఇప్పుడు మా ఆస్తి లక్షలు, కోట్లు. అక్కడ బెంగళూరులో ఉన్న వైట్ ఫీల్డ్లో ఉన్న 2 ఫ్లాట్లు అండ్ వైట్ ఫీల్డ్లోనే ఉన్న 2 ప్లాట్లు. అక్కడ లాకర్లో మసి పూసి, మారేడుకాయ చేసి, మాయం చేసిన బంగారం బిస్కెట్లు. కోటక్ మహేంద్ర బ్యాంక్. అన్నీ నాకు రావాలి, నాకు వచ్చేయాలి, నాకు వచ్చేయాలంతే. అదేంటో వచ్చేస్తాయి అంతే నాకు. ఓకే, థ్యాంక్ యూ. ఇది దుబాయ్ షేక్ పంపించిన నెక్లెస్. ఈ నెక్లెస్ మన దుబాయ్ షేక్ పంపించాడు. ఇదేంటి దుబాయ్ షేక్, అంత పెద్ద దుబాయ్ షేక్ ఇంత చిన్న ముక్క పంపించాడు అనుకుంటారా?